ఆస్తి గొడవల నేపథ్యంలో కన్న తల్లిని ఇంట్లో నుంచి గెంటివేసిన అమానవీయ ఘటన నిడమరులో జరిగింది. వివరాలు క్రైమ్లో. కన్న ప్రేమను, మానవత్వంను మరిచిన ఘటన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలు పాములపాటి ఆదిలక్ష్మిని చిన్న కూతురు, అల్లుడు ఇంటి నుండి ఆమెను గెంటివేసి ఇంటికి తాళం వేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆవేదన, ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటిని ఫోర్జరీతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. పెద్ద కుమార్తెతో కలిసి ఈ ఘటనలపై ఆదిలక్ష్మి మాట్లాడారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ విచారణ చేపట్టారు. మీడియాతో ఎస్ఐ మరికొన్ని వివరాలు అందించారు. పాల్పాటి రామచంద్రారెడ్డి భార్య నుండి ఆదిలక్ష్మి అండి. చిన్న కూతురు, నాకు 2 కూతుళ్ళండి. చిన్న కూతురు ఆయనకి రోగం వచ్చే రాసే పరిస్థితిలో లేదండి. రాపించుకున్నామని ఇక నన్ను కొట్టి ఎలగొట్టి ఈ 2 నెలల నుంచి హెరాస్మెంట్ పెట్టారు. పొద్దున అయితే కొట్టారండి, 4 కొట్టారండి. చిన్న కూతురు, చిన్న అల్లుడు, ఆ కూతురు అలాంటి జిట్టు కొట్టుకోవాలి, లంజా పాడుకోతానండి. మా పీ చేస్తున్నామని సంచేస్తాను, కొడిచేస్తాను ఇంక తలిపేశారండి. తలిపేసి కసేపకుండా నేను తిరిగి వచ్చి తీసుకున్నానండి. తీశారండి. తీసిన తర్వాత ఆ పాట ఎవరికని పోయి లంజాలని నీకు అసలు ఎవడన్నా దిక్కున్నాడంటే, ఎవడన్నా వస్తాడంటే నీ కూతురు లంజ ఎందుకు వచ్చిందే, నా బట్ట ఎందుకు వస్తాడా, నా లంజని పోడుకోవాలి లంజ నేను చెప్పలేనండి. నీకు అసలు మా ఫీ తింటున్నావు కదా నువ్వు నా ఫీ అని ఆయన రాసే పరిస్థితిలో లేడు. రాయడండి, అసలు కనీసం రాయదు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇతరులు నండి. ఆ ఎల్లుడు ఇక్కడ ఎవరు కాదండి, ఎక్కడో మేవరం దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు. మా సంతోషం లంజా నా కూతురు తీస్తున్నావని వాళ్ళ అమ్మాయి గుండి చేస్తుంది. ఎట్లా చచ్చిపోయింది పెద్ద కూతురు. ఆ కూతురు లంజ పెడతాంట ఈ కూతురు అని లేక మాటలు మా తీస్తున్నావు మా తీ అని లేక కానీ సేపు కూర్చున్నా కూడా మనిషి ఎవరు ఇవ్వని నెక్కి పెట్టారు. పోగా లంజ కానీ పదవే లంజ నీ లంజలో నీకు అసలు లంజకి కన్నావని లేక మాటలు నేను చెప్పలేనండి, చెప్పకూడదండి. నేను ఉండి కూడా అంతగా ఆయన రాసే స్థితిలో లేడు. అసలు రాయడండి. ఏ సంతకాలు, ఏ కోచింగ్ సంతకాలు వాళ్ళు పెట్టుకొచ్చుకొని వాళ్ళు ఇష్టంగా ఇష్టం చెప్పండి. డిసెంబర్ 23, జనవరి 13 చచ్చిపోయాడండి. చచ్చిపోయాడండి. అది వచ్చాడు కానీ ఎందుకు రావాలి చచ్చిపోయాడు. ఇంకెందుకు వెళ్ళాడు, ఎంత ఎందుకే నువ్వు భర్తకి ఎందుకు అసలు పాడు తిట్లండి. వాళ్ళ కూతురికి నేను చెప్తున్నాను, నా కూతురు ఉండకుండా. రామచంద్రారెడ్డి గారికి మా చెల్లి చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని ఏళ్ళు రానిలేదు. అసలు రానిపోతే నానా ఇట కాదు అట్లా కాదు అని చెప్పి మధ్యలో మా వారు ఎక్స్ ఆర్మీ, మేమిద్దరము ఇక్కడ మంగళగిరి మండలం ఇప్పుడు సెక్రటరీగా కూడా చేస్తున్నారు. అన్ని సేవా కార్యక్రమాలు అవి కూడా చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు సంవత్సరం నుండి మా నాన్నగారి బాగోపోతే ప్రతి నెల 4-5 రోజులు ఐసీలో ఉండొస్తారు. గుంటూరులో కానీ ఈ విజయవాడ అరుణ్ కిడ్నీ కేర్ సెంటర్ లో కానీ ఆపరేషన్ జరిగిన అంతా మావారే చూశారు. ఇంట్లో మేము ఉండేవాళ్ళం, వెళ్తా వస్తా క్యారియర్లు అన్ని మేము చూసుకున్నాము. 4 రోజులు మాత్రమే మేము మిస్సింగ్. ఎట్లా అంటే ఈయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, 2 రోజులు హాస్పిటల్, 2 రోజులు కొంచెం బయటకు వెళ్ళవలసి వచ్చింది. మేము రమ్మంటేనే వచ్చారు. మేము రమ్మంటేనే ఇంటికి వచ్చి 2 రోజుల్లోనే మరి ఏం చేశారో అర్థం కాలేదండి. మధ్యలో అంతా ఆమెను మంచి చేసి ఆమెకు ఆస్తి రాపిచ్చింది కూడా మావారే. అన్ని చేసాము, అన్ని బాగానే చేసి మధ్యలో అసలు ఫోన్ ఎత్తదండి. ఎప్పుడు అసలు అమ్మని నాన్న చూసుకుంది లేదు. ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఉంటారు, వెళ్తారు, అక్కడికి ఇక్కడ తిరుగుతా ఉన్నాం. 2 రోజుల్లో ఏం గ్యాంబ్లింగ్ జరిగిందో మరి ఎక్కడ రాపించుకున్నారు, ఆయన అసలు సంతకాలు పెట్టలేదనే మా అనుమానం. ఫేక్ డాక్యుమెంట్ అని మేము అనుకుంటున్నాం. ఫైనల్లీ అమ్మని అసలు కర్మకాండలకు రాలేదు, మేము చేయమని అన్నారు. సరే 10 మందిలో మా వారిదే పెట్టారు, అన్ని జరిగింది. దినానికి కూడా రాము, మేము వేయము, 50 మందితో మమ అనిపిద్దామన్నారు. కాదు, ఇది పద్ధతి కాదని చెప్పి మా వారు నిలబడి అన్ని సక్రమంగా బాగానే చేసాం. అయినా అమ్మతో 10 రోజుల తర్వాత అసలు చాలా రోజులు పలకలేదు. అట్లా ఎట్లా నడుచుకుంటా వచ్చింది. ఫైనల్లీ ఈ రోజు ఉదయం 7:30కి తల్లి బయటికి నెట్టేశారు. కొంచెం మా హస్బెండ్ బాగోపోతే మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఇవాళ సర్జరీ జరిగింది. సో నేనేమో విజయవాడలో ఐసీలో ఉండటం జరిగింది హాస్పిటల్లో. ఇక అనుకోకుండా కొంచెం మా కొలీగ్స్, మా వెంకట గారిని అందరినీ, మా
నెడమరు గ్రామవాసుల్ని పిలిచి ఇది ఇట్లా జరిగిందని చెప్పి, మరి ఆపరేషన్ టైంలో అక్కడ ఆయన థియేటర్ లో ఉన్నారు. రోడ్డును పడేశారు పూర్తిగా. నా అమ్మని బయటికి నెట్టారు. ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది అమ్ముకొని పోదాం అన్న ఉద్దేశంలో ఉంటున్నారు వాళ్ళు. అమ్మని ఎక్కడ పెట్టుకోవాలి? కూతుళ్ళు ఇల్లు లెక్క ఎలా వస్తుందండి? ఆమె బతికిన అన్నాళ్ళు అక్కడ ఉండాలి కదా, తను బతికిన అన్నాళ్ళు ఉండాలి. తను పోయిన తర్వాత తను అక్కడి నుండే పంపుకోవాలి. హిందూ సాంప్రదాయం అదే కదా, మన హిందూ సాంప్రదాయం. పాములపాటి ఆదిలక్ష్మి అనేటువంటి ఒక మహిళ 70 సంవత్సరాలు పెద్ద ఆవిడ ఉదయాన్నే పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. విచారించగా తన చిన్న కుమార్తె అయినటువంటి చైతన్య అనే ఆమెకి తాడేపల్లిగూడెం నుండి సత్తి వెంకట సత్యనారాయణ రెడ్డి గారికి ఇట్లా వివాహం జరిపించగా తన చిన్న కూతురు గత సుమారు 2 నెలల క్రితం తన భర్తకు ఆరోగ్యం అని చెప్పి ఇంటికి రావడం, నిడమర్లో ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటూ ఆ ఇల్లుని తన పేరు మీద రాసుకొని ఈ రోజు నన్ను బయటికి పంపించేశారు, నాపై దుర్భాషలాడారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే స్పందించి ఆమె చెప్పినటువంటి ఆ బాధతో వెంపటే నిడమర్ గ్రామంకి వెళ్ళి ప్రాథమిక దర్యాప్తు చేపట్టాం. ప్రాథమికంగా విచారిస్తున్నాం. ప్రస్తుతం అసలు ఏం జరిగింది ఏంటనేది కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ఎంక్వైరీని బట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ముందుకు